వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు ఏటూరు నాగారం పోలీసుల ఆధ్వర్యంలో గ్రామ సభ. ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే పరిష్కారం కోసం కృషి చేస్తామన్న పోలీసులు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. అన్ని కొనుగోలు కేంద్రాల్లో సన్నధాన్యం కొనుగోలు చేయాలని సూచన. ఆదర్శ పాఠశాలలో నూతన కంప్యూటర్లను ప్రారంభించిన మంత్రి సీతక్క. ములుగు జిల్లాను ప్రగతి పథంలో ముందుకు తీసుకురావాలని పిలుపు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా సంస్మరణ కార్యక్రమాలను ఏటూరు నాగారం పోలీసుల ఆధ్వర్యంలో ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు సిఐ అనుముల శ్రీనివాస్, ఎస్ఐ తాజుద్దీన్లు ఏటూరు నాగారం మండలంలో రొయ్యూరు గ్రామంలో గ్రామ పెద్దలు ప్రజలతో మమేకమై గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వికలాంగుడికి పోలీసు శాఖ ఆధ్వర్యంలో వీల్చైర్ అందజేయనున్నట్లు తెలిపారు. గ్రామంలో సైడ్ కాల్వల నిర్మాణం పంచాయతీ ఎన్నికల తర్వాత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా వృద్ధుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయకుండా వారి బాగోగులు చూసుకోవాలని అన్నారు. ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే పోలీస్ శాఖ వారిని సంప్రదించాలని, పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ప్రజల రక్షణలో పోలీసుల సేవలు, పోలీసులు చేసిన ప్రతిభ, త్యాగాలు మొదలగున విషయాలను ప్రజలకు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏటూరు నాగారం స్టూడెంట్స్కు 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ వరకు విచక్షణతో కూడిన మొబైల్ వాడకంపై అవగాహన కల్పించారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో డిగ్రీ కాలేజీ ఏటూరు నాగారం విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రేణుక, అధ్యాపకులు, పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఓపీఎం అని ప్లస్ అని ఎందుకు చెప్తాను, చిన్నపిల్లలు మన ఇరున్నరంలో విలేజ్లో 6th క్లాస్ పిల్లలు ఈ మన టైర్ పంచర్ సంబంధించిన సొల్యూషన్ ఉంటుందా, సైకిల్ టైర్ పంచర్ అయితే వాటి సొల్యూషన్ కూడా వాళ్ళు దాన్ని పీడ్చి అడిక్ట్ అవుతున్నారు. అది పోయిన సంవత్సరం బస్ నడిచేది ఒక్క ట్రిప్ అని నడపండి, ఒకటి పొద్దున్న సాయంత్రం అంతే. రొయ్యూరు గ్రామం లోకల్ బస్ ఒక పూట తిప్పండి, పొద్దున కూడా సాయంత్రం కూడా అంతే. చెప్పండి, ఇక్కడ సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు ఊర్లో పిల్లలు స్కూల్ పోతారు, మార్నింగ్ కాలేజీ పోతారు, ఇబ్బంది అవుతుంది వాళ్ళకు. ఆటో వాళ్ళు ఒక్కొక్కటి 20-30 రూపాయలు తీసుకుంటాను ఒక ట్రిప్కే. హత్నూర మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ధాన్యాన్ని సకాలంలో కొనాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆదేశించారు. హత్నూర మండలంలోని కాసాల గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వరి క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లించి ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వరి, కందులు, మొక్కజొన్నలకు బోనస్ ఇస్తామనడం సరికాదన్నారు. సన్నధాన్యానికి కొలతలు వేసి బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో సన్నధాన్యం కొనుగోలు చేయాలన్నారు. రైతులకు నష్టం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. హత్నూర మండలంలోని దౌలతాబాద్, కాసాల, దేవులపల్లి, హత్నూర, నవపేట్, చీకుమద్దూరు, సిరిపురం, నాగులదేవపల్లి, దౌలాపూర్, మంగాపూర్ గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, అగ్రికల్చర్ ఆఫీసర్లు, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ ఎంపీపీలు, వాయిలాల నరసింహులు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కానీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలు మాత్రం మరి వడ్లకు అన్నారు కానీ ధాన్యానికి 500 బోనస్ అన్నారు కానీ సన్న వడ్లు దొడ్డగా అనలేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏంటంటే రైతుల పక్షాన సన్న వడ్లకు, దొడ్డు వడ్లకు రెండింటికి కూడా 500 రూపాయలు బోనస్ ఇవ్వాలా, కందులకు, మొక్కలకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఏంటంటే రైతు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు వేసేటువంటి ఏదైతే సన్న వడ్లు ఉన్నాయో దాన్ని ఇన్స్ట్రుమెంట్ పెట్టి మెజర్ చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇస్తున్నామని చెప్పేసి చెప్తాను. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంతవరకు దేశంలో గానీ ప్రపంచంలో గానీ చరిత్ర లేదు రైతు పండించినటువంటి ధాన్యాన్ని కొలమానంగా తీసుకుని మరి బోనస్ ఇస్తామన్నటువంటి పరిస్థితి. కాబట్టి అది చెయ్యొద్దు, రైతులను అవమానపరచొద్దు, అగౌరవపరచొద్దు అని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
మరి మద్దతు ధర ఇవ్వండి. ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకోండి. లాస్ట్ టైం చాలా ప్రాబ్లం వచ్చింది. ఒకవేళ లారీస్ దొరకనట్టయితే కనీసం రైతుల దగ్గర ఉన్నటువంటి ట్రాక్టర్స్ కూడా వెళ్ళాలి. సంచి పక్కనే జీరో చూపిస్తుంది. జీరో చేసినాక పెట్టాలి. తీసిపెట్టు ఇప్పుడు చేరండి పోయి ఇండియన్లో 42 కిలోలు. మధు రోడ్లు ఫోటో అక్కడికి క్వింటాల్కి ఎట్లా వస్తుంది సార్? ఎకరాకి ఎట్లా వస్తున్నాయి? 25 నుంచి 28. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో ఆదర్శ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ సిఎన్ఆర్ నిధులు మారిటైన్ ఐటీ సంస్థ సౌజన్యంతో 10 కంప్యూటర్లను జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, గ్రంథాలయ చైర్మన్ రవిచంద్రలతో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు. అధునాతన కంప్యూటర్ విద్య అందాలనే ఉద్దేశంతో పెద్ద కార్పొరేట్ కంపెనీలను ములుగు జిల్లాకు పిలవడం జరుగుతుందన్నారు. ములుగు అంటే వెనుకబడ్డ జిల్లా అని మనం అనుకుంటున్నామని, జిల్లాను ప్రగతి పథంలో ముందుకు తీసుకురావాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. లోపల జరగాలి. అందరికీ మోడల్ స్కూల్ చల్వాయికి స్వాగతం. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కేరవెల్లి గ్రామంలో బీటీ రోడ్డు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. కేరవెల్లి గ్రామంలో బీటీ రోడ్డు ప్రారంభించడంతో హర్షం వ్యక్తం చేశారు గ్రామస్తులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామానికి దశల వారీగా బీటీ రోడ్డు అమలు చేయిస్తానని తెలియజేశారు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సురేందర్, పిఏసిఎస్ చైర్మన్ సతీష్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి పెంటయ్య, కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు, కేరవెల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటం రామచంద్రయ్య, కాటం నర్సింహులు, పూడూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ మోహిన్ పాషా, తెలుగు మధుసూదన్, జమీల్, అబ్బు, నవాజ్, భాస్కర్, వెంకటదాస్, ఇబ్రహీం, కద్దు, విజయభాస్కర్, మోయిన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
సెల్ ఫోన్ లైట్లనే పట్టుకోండి. సైడ్ జరగండి, అందరు జర పక్కలు జరగండి. కేసును ఉపసంహరించుకున్నందుకు పోక్సో బాధితురాలి తండ్రిని నిందితులు మరియు అతని సహచరులు కలిసి దాడికి పాల్పడ్డారు. ఇంట్లో జరుగుతున్న వివాహ కార్యక్రమం కారణంగా బాధితురాలి తండ్రి బయట కూర్చున్నాడు. 4-5 వ్యక్తులు వచ్చి బాధితురాలి తండ్రిని కొట్టడం ప్రారంభించారు. వారిలో ఒకరు కత్తిని చూపుతూ బెదిరించారు. కేసు ఉపసంహరించుకోవాలని, నిందితుల నుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయని, అలా చేయకుంటే పరిణామాలు ప్రమాదకరంగా ఉంటాయని అన్నారని బాధితురాలి తల్లి మీడియాకు తెలిపారు. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఈ ఘటన. ये 11:30 बजे हुआ। हाँ, जरा उन्होंने मेरे को बोले चक्कर आ रही भाई, बोले तो हम खाना खा रहे थे हम लोग सब मिलके, घर में मकान शादी है, हम लोग सब मिलके हंसी मजाक कर लेते, खाना खा रहे तो भाई मेरे को चक्कर आ रही बोले तो मैं बोली थोड़ा जाओ जी बाहर बैठो, ठंडा है बोल के थोड़ा जाके बाहर बैठते कि ये सुनने चाहे हमारे को, खाना छोड़ उनके पीछे भागे हम लोग। ये जो बयान दे रहा है मैं उनकी बीवी हूँ, मैं बयान दे रही, मैं खुद ही से दे रही, मेरे को कोई सिखाया नहीं, मेरे को कोई करा नहीं, मैं मेरे खुद ही से मेरे आदमी को ऐसा हाल करे बोल के मैं खुद ही से दे रही। नाजलीन को और जुबैर को पकड़ना, केस वापस ले लो बोले, अगर तू केस वापस नहीं ले तो शाम तक तेरे मर्द का देख क्या हाल होता बोले, और सही वैसी हाल हुआ, सही वैसी हाल हुआ। और मेरे बच्चों को भी ऐसा तेरे को उठा लेती हूँ, तेरे बच्चों को भी उठा लेती हूँ, तेरे बच्चा बाहर दुकान को जान दे, कहाँ भी जान दे, तेरे बच्चों को बिठा लेती, जब तेरे को मालूम होता ये केस लिए तक तेरे को तो तंग करती हूँ, तेरे मर्द को तो खत्म ही करती हूँ, अकेला दिखा तो तेरे को खत्म ही करती हूँ। ये जुबैर और नाजलीन, हाँ जुबैर अब अनेवा, मैं खास बोरी पुलिस वालों को जुबैर को कितने जल्दी हुआ, पुलिस वाले जुबैर को भी अरेस्ट नहीं करे, नहीं करे उन्होंने अभी नहीं मिल रही उन्होंने हम आए थे, पुलिस वाले भी आए थे, फोन से दे रही है डायरेक्ट दे रहे आगे? नहीं डायरेक्ट दे रहे हम आपको, धमकी नहीं दे रहे, फोन से नहीं दे रहे, हाँ ऐसा रोड पे ठहर के बोल रहे हमारे को। अटैक कौन करे आपके ऊपर? अटैक जुबैर नाम का करा, मेरे को भी मारा जुबैर, मेरे को भी मारा तो मैं पुलिस स्टेशन में आई, आके रिपोर्ट लिखाई, तो वो केस वापस ले लो बोल रहे हो ना, केस वापस नहीं ली तो तो आप पीएस में कंप्लेंट करें? हाँ करे तो उन्होंने बोले यहाँ उस्मानिया में जाओ बोले, यहाँ बता के आके फिर हम जब रिपोर्ट हाथ में लेते बोले उन्होंने नाम लिखाई, मैं जुबैर का भी नहीं लिखाई, नाजरीन का भी नहीं लिखाई, दोनों का भी धोखा है। मेरी जिम्मेदारी, मेरे बच्चों की जिम्मेदारी, मेरे आदमी की जिम्मेदारी कौन लेते? हम मेहनत करके खाने वाले हैं, हम लोगों की जिम्मेदारी कौन लेते? आखिर ये बोलो, हाँ क्या पुलिस वाले लेते क्या? वो इतना मार के वो कर दिए हमारे को, हाँ रिपोर्ट नहीं लिखे, हम खाली यहाँ भेज दिए, अब यहाँ से जाएंगे तो हमारी रिपोर्ट बनेगी। जुबैर को कल किसी हाल में पकड़ो बोलो, और नाजरीन को भी बुलाओ बोलो, क्या है ये कैसा कहीं को करे बोल के नाजरीन को भी बुलाओ बोलो, नाजरीन ही करा रही है सब खेल, केस वापस ले लेना, जुबैर को बचाने देख रही। आपको जो धमकी दी है केस वापस लो, ये कौन दी? ये नाजरीन बोल रही है हमारे को केस वापस ले लो, नहीं तो आपकी उनसे मुलाकात कहाँ हुई? उन्हें ऊपर रहते हम नीचे है, ऐसा है। और उनका ने आदमी आते जाते, हम ये भी बोले हमारे बच्चियां हैं, कहीं को आना जाना बोले तो हमारे कैमरे कट कर दिए उन्होंने, ऐसा मैं बोली उनको, आज बच्चियां हैं ऐसा कहीं को आते जाते तुम्हारा ने। परसों भी उनके घर में से एक बच्ची निकली बैग ले लेके, जुबैर भाग गया, जुबैर भागते की फिर बच्ची निकली, अब वो क्या करते अल्लाह जाने, हमको तो उतना नहीं मालूम उनके घर का, मगर ऐसा तो देखो अब मेघन भी बच्चे आया, अब हमारे जान का, अब हमको यहाँ से तो धोखा है, कभी भी कुछ होता हमारे साथ। आपको केस वापस क्यों लिया हो रहे हो? वो जुबैर को बचाने के लिए कर रहे हो,
जुबेर कौन है उनके? जुबेर वो ऐसे आना जाना है उनका, नहीं कोई भी नहीं है, उनका भांजा है बोल रहे हैं। విజయనగరం జిల్లా గంట్యాడ మండల జగ్గాపురం గ్రామంలో తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. గజపతి నగరం నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ₹1,00,000 చెల్లించి టీడీపీ శాశ్వత సభ్యత్వం పొందారు మంత్రి. జిల్లా పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున చేతుల మీదుగా మంత్రి శ్రీనివాస్ శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోండి, సమాజంలో రాజకీయాలలో గౌరవప్రదమైన స్థానం పొందాలని యువత, మహిళలు పెద్ద ఎత్తున పార్టీ సభ్యత్వం తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. పెద్ద చిన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జరిగిన సభలో జిల్లా, మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తర్వాత ఇంచుమించు ఏ కార్యక్రమం జరుగుతా ఉన్నా గజపతి నగరానికి మరి మంత్రివర్యులు గారు ఆహ్వానం పలకడం, ఆ రకంగా నేను ప్రతి కార్యక్రమానికి ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని చెప్పి మొట్టమొదటిగా తెలియజేస్తా ఉన్నాను. ఈ మీటింగ్ లో మరి మాట్లాడే ముందు ఒక విషయం అయితే ఒకరినైతే స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది కొండపల్లి పైడితల్లి నాయుడు గారిని. మేము చిన్నప్పుడంతా కూడా మేము శ్రీకాకుళంలో రాజకీయాలు చేస్తూ ఉండేవాళ్ళం. శ్రీకాకుళంలో అమ్మగారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు ఇంచుమించు మా ఇంట్లోంచే రాజకీయాలన్నీ నడిచేవి. శ్రీకాకుళంలో ఉన్న నాయకులందరూ ఎమ్మెల్యేలు అవనివ్వండి, ఎంపీలు అవనివ్వండి, అదే రకంగా జెడ్పీటీసీలు అవనివ్వండి, ఎంపీపీలు అవనివ్వండి, అందరి పేర్లు కూడా అన్ని మండలాలు కూడా చిన్నప్పుడే నాకు కంఠస్థ అయిపోయేది అనమాట. అయితే విజయనగరం జిల్లాకు వచ్చేసరికి పక్క జిల్లా కాబట్టి నాయకులు అందరి పేర్లు తెలియకపోవచ్చు. కానీ నాకు నా చిన్న వయసులోనే తెలిసిన పేర్లు అంటే 2 ఉండేవండి. ఒకటి అశోక్ గజపతిరాజు గారు అయితే, రెండోది కొండపల్లి పైడితల్లి నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఎందుకు మన ఆలోచన అది మర్చిపోయిన ఆలోచనలు నేను అధికారులందరూ పూర్తి సహకారంతో మనం చేస్తున్నారు. దయచేసి ఈ గ్రామంలో ఉన్న వైసీపీ వాళ్ళు కూడా మీ కుటుంబాలు మీ పక్కన నీళ్ళు కానీ పార్టీలో జాయిన్ అవ్వడానికి మీరు సహకరించమని మీ అందరూ అడగండి. వాటి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఉద్యోగం కావాలన్నా, భూమి తాగు ఉన్నా, గ్రామాభివృద్ధి డెవలప్ కావాలన్నా మేము చేస్తామని మాట ఇవ్వండి. ప్రతిదీ కూడా మనం చేయడానికి అవకాశం ఉంది, తప్పులేదు. వాళ్ళు ఏం అతుక్కుపోయి వైసీపీకి లేదు. మనం ఎంత ప్రేమగా మనం కలుపుకుంటామో వాళ్ళు కూడా మనతో సహకరించడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు ఇంకోటి చెప్తున్నాను, ఏదో అల్లది ఏదో జరుగుతుందని అనేది మర్చిపోండి. ఆ రోజులు లేవు, అలాంటి పరిస్థితి లేదు. ఏం చేస్తున్నారు? ఉద్యోగస్తులకి ఉద్యోగాలు కల్పిస్తున్నారు, పిల్లలందరికీ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి అని ఒక నచ్చ చెప్పే ధోరణితో మేము మెంబర్షిప్ చేయాలా. ఈ గ్రామంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శిశు రక్ష వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న 2 సంవత్సరాల చిన్నారి దీక్షితకి అత్యవసరంగా బి నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం కోసం రక్తనిధి కేంద్రాలలో సంప్రదించినప్పటికీ అందుబాటులో లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవీఎఫ్ సేవాదని రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలుని సంప్రదించారు. వెంటనే స్పందించి వ్యవసాయ విస్తరణ అధికారి అశోక్ రెడ్డి సహకారంతో సకాలంలో బి నెగిటివ్ రక్తాన్ని అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ వైద్య రంగం ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ రక్తానికి ప్రత్యామ్నాయం ఇప్పటివరకు అందుబాటులో లేదని, మానవత్వంతో ఉన్న వ్యక్తులు ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేయడానికి ముందుకు వచ్చి ప్రాణదాతలు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో దీక్షిత చిన్నారి 2 సంవత్సరాలు మరి అనీమియా రక్తహీనతతో బాధపడుతుంది. అత్యవసరంగా బి నెగిటివ్ రక్తం అవసరం కావాలని వాళ్ళ తండ్రి సంప్రదించడం జరిగింది. మరి వారి పిలుపు మేరకు అత్యవసరాన్ని దృష్టిలో ఉంచుకొని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, వ్యవసాయ విస్తరణ అధికారి అశోక్ రెడ్డి గారికి తెలియజేయడంతో ముందుండి రక్తదానం చేశారు. ఇప్పుడే కాదు, 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు రక్తం అవసరం ఉన్న సంవత్సరానికి 4 సార్లు బి నెగిటివ్ ఇస్తున్నారు. అత్యవసరంగా ప్లేట్లెట్స్ అవసరం ఉంటే కూడా ఎన్నో సందర్భాల్లో ఈరోజు కేబీసీ బ్లడ్ బ్యాంక్ లో కామారెడ్డిలో ఇచ్చారు. వారికి ప్రత్యేకించి మన టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ ఉపన శ్రీనివాస్ గుప్తా గారు, మరి జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు, మా అధ్యక్షులు జిల్లా కలెక్టర్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జరుగుతున్న వారోత్సవాల్లో భాగంగా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాలతో పాల్వంచ డీఎస్పీ సతీష్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పాల్వంచ డీఎస్పీ సతీష్, సిఐ వినయ్ కుమార్, ఎస్ఎల్ సుమన్, పోలీస్ సిబ్బంది కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పాల్వంచ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో డివిజన్లోని పోలీస్ అధికారులు, ఇతర పోలీస్ సిబ్బంది, పట్టణంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, పట్టణ యువకులు భారీగా పాల్గొని రక్తాన్ని అందించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సతీష్ మాట్లాడుతూ రక్తదానం ద్వారా రక్తాన్ని అందించేవారు రియల్ హీరోగా వర్ణించారు. ఆపద సమయంలో ప్రాణదానంగా ఈ రక్తదానం ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని సూచించారు. అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటాము. ఇది మొత్తం భారతదేశం మొత్తంలో కూడా జరుపుకుంటారు. ఆ రోజు సమాజం కోసము, మన దేశం కోసం ప్రారంభించినటువంటి పోలీస్ వారిని స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా 1 వీక్ రకరకాల కార్యక్రమాలు ఈ సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జరుపుకుంటాం. అందులో భాగంగా ఈరోజు ఈ పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు ముఖ్యంగా మా సిబ్బంది, కొద్దిమంది యువత, ఆటో డ్రైవర్స్, కాలేజ్ స్టూడెంట్స్, ఇంకా కొద్దిమంది సివిలియన్స్ కూడా స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 110 మంది వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. ఇది ఈవినింగ్ వరకు కూడా సాగుతుంటుంది. ఈ సంకల్ప అనే ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నటువంటి వారికి ఉచితంగా ఈ బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మమ్మల్ని వచ్చి కోరగానే మేము కూడా సంతోషంగా వాళ్ళ యొక్క విన్నపాన్ని మన్నించి ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున వేసాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం అవడానికి సహకరించిన వ్యక్తులందరికీ కూడా పేరు పేరున మా పాల్వంచ సబ్ డివిజన్ పోలీస్ తరఫు నుండి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు ఏటూరు నాగారం పోలీసుల ఆధ్వర్యంలో గ్రామ సభ. ఏవైనా సమస్యలున్నట్లయితే పరిష్కారం కోసం కృషి చేస్తామన్న పోలీసులు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. అన్ని కొనుగోలు కేంద్రాల్లో సన్నధాన్యం కొనుగోలు చేయాలని సూచన. ఆదర్శ పాఠశాలలో నూతన కంప్యూటర్లను ప్రారంభించిన మంత్రి సీతక్క. ములుగు జిల్లాను ప్రగతి పథంలో ముందుకు తీసుకురావాలని పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.